సప్తసింధు పేరిట ఈరోజు విజయవాడలో హెచ్ఎంటీవీ మీడియా ఆధ్వర్యంలో చూసుకున్నట్టే ఈరోజు ప్రత్యేకమైన 2 రోజుల పాటు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా 5 రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా అనేక మంది ఈ కార్యక్రమాన్ని కూడా అటెండ్. చెప్పండి మేడం, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఏ విధంగా దోహదపడతాయి? అంటే ఇప్పుడున్నటువంటి మన యూత్ని చూస్తే కనుక చాలా ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీని వాళ్ళకు చేతిలో పట్టుకుంటున్నారు. మోడర్న్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. రెండో పక్క చూస్తే కనుక అసలు యుగ యుగాల నుండి కూడా వస్తుంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేకుండానే అప్పట్లో ఇంజనీరింగ్ కానివ్వండి, అంటే మన వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలు, ముఖ్యంగా దేవాలయాలు కానివ్వండి, దాంట్లో ప్రతి దేవాలయాన్ని చూస్తే అక్కడ వెంటిలేషన్ ఎలా ఉండాలి, లేదంటే సౌండ్ సిస్టమ్ ఎలా ఉండాలి, అంటే కేవలం దేవాలయాలు అనేది పూజకి మాత్రమే ఉండేవని కాకుండా ప్రతి దేవాలయం కూడా అక్కడ ఆర్థిక సామాజికంగా అన్ని బలపరిచే విధంగా అంటే ఒక వైజ్ఞానిక కేంద్రం లాగా ఉండేది ఒకప్పటి దేవాలయాలు అంటే. అటువంటి స్పృహని మళ్ళీ నేటి తరంలో ఉన్నటువంటి విద్యార్థులు ముందుగా ముఖ్యంగా ఆర్కిటెక్చర్ చదివేటటువంటి విద్యార్థులు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఉండాలి, మోడర్న్ టెక్నాలజీ సంబంధించి అవి ఉండాలి. కానీ ఎట్ ది సేమ్ టైం ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక వైజ్ఞానిక కేంద్రంగా ఉన్నటువంటి మన దేవాలయాలను కూడా వాళ్ళు సందర్శించడము, దాంట్లో దాగి ఉన్నటువంటి రకరకాల టెక్నాలజీలు, మన దేవాలయంలో ఒక టెక్నాలజీ కాదు ఎన్నో రకాల టెక్నాలజీలు దాగి ఉంటాయి. కాబట్టి అటువంటి స్పృహని కలిగిస్తూ భవిష్యత్ తరాలకి ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తులో గుళ్ళు కట్టాలి, ఎక్కడున్నారు ఆర్కిటెక్చర్స్? ఇప్పుడున్న వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టడం తెలుసు, కానీ గుడుల నిర్మాణము, దాంట్లో ఉన్నటువంటి వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము, లేదంటే కనుక ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలి, ఎలాంటి వెంటిలేషన్ ఉండాలి, ఎటువంటి పెయింట్ వేయాలి అనేది అటువంటివన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమనే సప్తసింధు అనే ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. దీన్ని ఏఈ ఫౌండేషన్, అలానే మన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కూడా కలిసి నిర్వహించినటువంటి, వారి సహకారంతో కలిసి నిర్వహించినటువంటి కార్యక్రమంలో 5 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీంట్లో టెంపుల్ మేకింగ్ అంటే ఒక టెంపుల్ నమూనాని, గుడి దేవాలయ నమూనాని కానివ్వండి, లేదంటే ఆర్చ్, ఇప్పుడు మనం దేవాలయాలు లేదంటే ఉత్సవాలు జరిగినప్పుడు ఆర్చ్లు కడుతుంటాం, అటువంటి ఆర్చ్ డెకరేషన్, అలానే రంగోలీ, ఇంకా మ్యూలర్ పెయింట్ అంటే దేవాలయ లోపల వేసేటటువంటి రంగులు ఏవైతే ఉంటాయి అటువంటి వీటన్నిటిపైన కూడా కాంపిటీషన్ జరుగుతుంది. విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఖచ్చితంగా మనలో నేటి తరానికి ఇది బాగా పనికొచ్చేటటువంటి అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో రేపొద్దున రాబోయే ఒక 100 సంవత్సరాలు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళ తర్వాత భారతదేశం 21వ సెంచరీలో ఏం నిర్మించింది? కేవలం ఒక పెద్ద ఎత్తైన బిల్డింగ్లే నిర్మించిందా అని అంటే కాదు. భారతదేశం తన భారతీయత, మన జీవన విధానం ఏదైతే ఉందో, అంటే ఆధ్యాత్మికంగా దేవాలయాన్ని అనుసరించి మన జీవన విధానం ఏదైతే ఉందో ఆ అనుసరణకి తగ్గట్టుగా మన విద్యార్థులు కూడా వాళ్ళు ట్రైన్ అయ్యారు, లేదంటే అటువంటి నిర్మాణాలు చేశారని గర్వంగా చెప్పుకునేటటువంటి తయారు చేసేటటువంటి కార్యక్రమం ఇది చాలా బాగా జరుగుతుంది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అంటే గతంలో చూసుకుంటే ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే ఆ యొక్క ఆలయానికి ఒక స్థపతి అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే రాను రాను చూసుకున్నట్లయితే వాళ్ళు వంశపారంపర్యంగా ఆ విద్యను నేర్చుకుంటున్నారే తప్ప సాంకేతికంగా అప్పటి కొత్త టెక్నాలజీని మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే కేవలము ఒక ఆర్కిటెక్చర్ అనగానే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లే కాదు, ఒక ఆలయాలు అంటే ఒక ఆలయం చూడంగానే ఆ యొక్క ప్రాంతం యొక్క విశిష్టత కూడా దానిలో కనబడే విధంగా కూడా ఈ ఆలయ నిర్మాణాలు జరగాలనేది కూడా ఒక ఆలోచన. ఆ ఆలోచనకి బింబమే ఈ సప్తసింధు అనే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కనుక చేసినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది మాత్రం వక్తలు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.